శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనుష్యులను రక్షించటానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మొదటి రాకడలో ఈ లోకములోనికి వచ్చారన్న సంగతి అందరికీ విదితమే. అయితే ప్రభువు యొక్క సువార్తను అడ్డగించటానికి, దేవుని మాటలను అంగీకరించకుండా నాశన మార్గంలో పోతూ మతోన్మాదపు పిచ్చిలో బ్రతుకుతున్నటువంటి కొందరు పాపులను రక్షిస్తే దేవుడు ఎలా అవుతాడు, పాపులను శిక్షిస్తే దేవుడు కదా అంటున్నారు. ఏమంటున్నారు? పాపులను రక్షిస్తే దేవుడు ఎలా అవుతాడు? పాపం చేసిన వాడిని నాశనం చేయాలి, శిక్షించాలి. పాపులను రక్షించటానికి ప్రభు వచ్చాడా? అయితే అతడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడు అనేవాడు పాపులను శిక్షించాలి కదా అంటున్నారు. అసలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి దేవుని సంకల్పం వారికి అర్థమైందా? నోరుంది కదా అని ప్రభువు మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో ప్రతి మాటకు లెక్క చెప్పాల్సి వస్తుంది. ప్రతి మాటకు వదరబోతులుగా తయారవుతున్నారు. పాపమును ఇంకా పోగేసుకుంటున్నారు. అమాయకులను తప్పుద్రోవ పట్టిస్తున్నారు. కొంతమంది అమాయకులు ఏమనుకుంటారు? నిజమే కదా, పాపులను శిక్షిస్తే దేవుడు అవుతాడు, రక్షించడానికి వచ్చాడంట, ఆయన ఎలా దేవుడు అవుతాడు అనుకుంటారు కదా. ఆ అమాయకుల నిమిత్తమైన ఈరోజు ఈ పాఠ్యాంశం చెప్పవలసిన అవసరత ఉంది. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడను నేను ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నానంటే ఆయన రెండవ రాకడ కూడా ఉంది. మొదటి రాకడ యొక్క ఉద్దేశం వేరు, రెండవ రాకడ యొక్క ఉద్దేశం వేరు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఉద్దేశాలు ఉన్నాయి. మొదటి రాకడలో ఆయన ఉద్దేశం ఏంటి? మనుషులను రక్షించడానికి ఆయన వచ్చాడు. రెండవ రాకడలో ఉద్దేశం ఏంటి? ఈ విశ్వ వినాశనమును జరిగించటానికి, నీతిమంతుల ఆత్మలను తనతో పాటుగా ఒక రాజ్యముగా దేవుడున్న పరలోకమునకు తీసుకుని వెళ్ళటానికి, అనీతిమంతులందరినీ వేర్పాటు చేసి వారందరినీ నాశనకరమైనటువంటి నరకమునకు పంపించటానికి ఆయన రాబోతున్నాడు. ఈ రెండు రాకడలో ఉన్నటువంటి ఉద్దేశాలవే. మొట్టమొదట ప్రభు యొక్క మొదటి రాకడలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఆయన మాటలలో మనం చూద్దాం. ఆయన ఏమన్నాడో మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వాక్యం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని.
ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఎవడైనా సరే నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను వానికి తీర్పు తీర్చడానికి ప్రస్తుతం రాలేదు అంటున్నారు ఆయన. అంటే నాటి కాలంలో కూడా ఎందరో యేసుక్రీస్తు వారి యొక్క మాటలను విన్నారు, గైకొనటం లేదు. మరి వారిని ఆయన శిక్షిస్తున్నాడా, శపిస్తున్నాడా? ఏమీ లేదు. వారిని శిక్షించటం లేదు. ఆయన దుర్మార్గులను, అనీతిమంతులను, పాపాత్ములను ఆయన శిక్షించడానికి రాలేదు. ఆయన ఏమంటున్నాడు, నేను మీ అందరికీ ఇప్పుడు తీర్పు తీర్చడానికి రాలేదు, మిమ్మును అందరినీ రక్షించటానికే లోకంలోనికి వచ్చాను అంటున్నాడు. ఆయన మొదటి రాకడ యొక్క ఉద్దేశ్యం అదే. ప్రభువు మనుషులను రక్షించటానికి వచ్చారు. ఇప్పుడు మీకు కొందరు మతోన్మాదులు అడిగినటువంటి ప్రశ్నను బట్టి సందేహం కలగవచ్చు. అదేంటంటే, ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు మనుషులను? రక్షిస్తే దేవుడవుతాడా, శిక్షిస్తే దేవుడవుతాడా? ఆలోచిద్దాం. ఈ విషయాన్ని హేతుబద్ధంగా ఆలోచన చేద్దాం. దేవుడు పాపాత్ములను శిక్షించడా? దేవుడు పాపాత్ములను శిక్షించడా? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా దేవుడు పాపాత్ములను శిక్షించడు, ఎప్పటికీ శిక్షించడు అని ఏమైనా వ్రాయబడిందా? లేదు. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు పూర్తిగా పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకోగలిగితే దేవుడు పాపాత్ములను శిక్షిస్తాడు అని మనకు అర్థమవుతుంది. దేవుడు ఖచ్చితంగా పాపాత్ములను శిక్షిస్తాడు. ఎప్పుడనేది ప్రశ్న. ఎప్పటికైనా ఆయన శిక్షిస్తాడు. ఈ అవివేకులు, మూర్ఖులు అనుకుంటున్నారు, ఈ భూమి మీద పాపము చేసిన వెంటనే శిక్షించేసి నరకానికి పంపించేయాలి కదా, అప్పుడు అందరిలోనూ పాప భీతి కలుగుతుంది కదా, భయపడి మారిపోతారు కదా అని వీరందరూ అనుకుంటున్నారు. వీరెవరు పాఠాలు చెప్పడానికి దేవునికి? దేవునిదంటూ ఒక సంకల్పం ఉంది, దేవునిదంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆయన మనుషులకు కొంత గడువు ఇచ్చాడు. ఆ కాలంలో ఆయన ఓపిక పడుతున్నాడు. మొట్టమొదట దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన మారతాడేమో అని. తల్లిదండ్రులు తమ పిల్లలకు కొంత సమయం ఇస్తారు. వాడికి తెలియక అలా చేస్తున్నాడండి, లేక ఆ అమ్మాయికి తెలియక ఆ విధంగా ప్రవర్తిస్తోందండి అంటూ వారికి మంచి బుద్ధులు నేర్పించటానికి ప్రయత్నిస్తూ వారికి కొంత సమయాన్ని ఇస్తారు. ఇక వారిచ్చిన సమయంలో వీరు మారకపోతే అప్పుడు బెత్తం తీసుకుంటారు, అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, శిక్షించాలనేటువంటి నిర్ణయం తీసుకుంటారు. దేవుడు మానవాళి అంతటికీ కూడా ఒక కాలాన్ని ఇచ్చాడు. ప్రతి మనిషికి కూడా ఒక గడువునిస్తున్నాడు ఆయన. ఆ గడువులోగా మనం మారాలి, బలవంతముగా కాదు. ఏదో దేవుడు పాపాత్ములను శిక్షించేస్తున్నాడు కదా, నేను మనస్ఫూర్తిగా మారాలని లేకపోయినా, అదిగో వారందరూ శిక్షకు గురవుతున్నారు గనక, వారిని కల్లారా చూస్తున్నాను గనక, నేను వేషధారణతో కూడినటువంటి భయాన్నైనా చూపించి మారిపోవాలనేటువంటి ఉద్దేశం మనలో ఉంటే దేవుడు మనలను స్వీకరించడు. కేవలము దేవుని వాక్య ప్రకటనను బట్టి మనము ఆయన మాటలను విని అంగీకరించి మారితేనే ఆయన మనలను స్వీకరిస్తాడు. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని యొక్క సంకల్పం. దేవుడు పాపాత్ములను శిక్షించను అని ఎక్కడా చెప్పలేదు. అలాగైతే నరకం ఎందుకు? పాతాళ లోకమందలి నరకం ఎందుకు? మిక్కిలి వేదనకరమైనటువంటి ఆ స్థలం ఎందుకు? పాపాత్ములను ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు, పాపులను శిక్షిస్తాడు. అయితే మారడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశమునిచ్చినందుకు మహాప్రభో నన్ను కరుణించావు అని దేవుని వైపు తిరగాల్సింది పోయి, ఇక ఎప్పటికీ మారే స్వభావం లేని ఈ మతోన్మాదులు ఏమని నోరు పారేసుకుంటున్నారంటే, శిక్షిస్తేనే దేవుడు అవుతాడు కదా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంట స్లోగన్. శిక్షిస్తాడు, తొందర ఎందుకు? సుందరవదన, తొందర ఎందుకు? నీవు శిక్షింపబడే దినములు అతి తొందరలోనే ఉన్నాయి. తొందరపడకు, చాలా త్వరగా వస్తున్నాయి ఇవి. క్యాలెండర్లో ఒక రోజు గడిచిపోయిందంటే నీ గడువు కాలంలో ఒక రోజు తగ్గిపోయిందని అర్థం. శిక్షా దినములు ఇంకా వేగంగా నీ ముందుకు వస్తున్నాయని అర్థం. తొందరపడకు.
అసలు మనుషులు ప్రస్తుత కాలంలో ఏ విధంగా ఆలోచన చేయాలి? ప్రభువు నా కొరకు దీర్ఘశాంతంతో ఉన్నాడు గనక, ప్రభువు రాకడ ఇంకా జరగలేదు గనక, నేను ఇప్పుడే మారు మనస్సు నుండి దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆలోచన మనుషులలో ఉండాలి. కానీ వెర్రివారు, మూర్ఖులు ఏమని ఆలోచిస్తున్నారు చూడండి. శిక్షిస్తే దేవుడు కదా, రక్షించడానికి వచ్చాడు, ఈయనేం దేవుడు అంటున్నారు. ఈరోజు మనిషి తప్పు చేస్తే, ఆ తప్పు నిరూపింపబడితే చట్టాలున్నాయి, కోర్టులున్నాయి, పోలీసులు ఉన్నారు, జైళ్ళు ఉన్నాయి, శిక్ష విధిస్తున్నారు. మనిషి తప్పు చేస్తే ఆ తప్పు నిరూపింపబడితే లోకపరమైనటువంటి చట్టాలు శిక్ష విధిస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా దేవుళ్ళేనా? మనుషులను శిక్షిస్తున్నటువంటి పోలీసులు కూడా దేవుళ్ళేనా? మనుషులకు తీర్పులు అమలు చేస్తున్నటువంటి న్యాయమూర్తులు కూడా దేవుళ్ళేనా? ఆలోచించండి. అంటే ఒక మనిషిని మనిషి శిక్షిస్తే మనిషి దేవుడైపోతాడా? మనిషిని శిక్షించేవాడు దేవుడైపోతాడా? దేవుని ఉద్దేశం ఏంటంటే ఒక కాలాన్ని ఇవ్వాలి, మనిషికి అసలు ఏది న్యాయమో ఏది అన్యాయమో ప్రకటించాలి, మనిషి విజ్ఞత కలిగి ఆలోచించాలి. ఇక మనిషి మారకపోతే, ఇచ్చిన గడువు కాలంలో మారకపోతే మనిషిని శిక్షించాలి, మారితే రక్షించాలని ఒక గొప్ప ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఈరోజు దేవుణ్ణే తప్పుపడుతున్నారు. ఇచ్చిన గడువు కాలంలో ఉన్నారు మనుషులు, ఇచ్చిన గడువు కాలంలో ఉన్నారు మనుషులు. ఆ సంగతిని ఎరిగి ఎప్పుడు నాలో ఉన్న దీపం ఆరిపోతుందోననేటువంటి భయంతో, నేనిప్పుడే మారు మనసు నొందాలనేటువంటి ఆ తపనతో ప్రభువైన యేసుక్రీస్తులో నీవు రక్షణ పొందితే సరి. లేదంటే గొడ్డలి చెట్లు వేరున సిద్ధంగా ఉంది, నరకడానికి సిద్ధంగా ఉంది. మారు మనస్సు పొందకుండా, దేవుని కొరకు ఫలించకుండా నీవింకా అలాగే ఉంటే పదును పెట్టబడినటువంటి గొడ్డలి తప్పకుండా వేటు వేస్తుంది. నరకబడిన తర్వాత ఏం చేయలేవు, నరకబడిన తర్వాత ఏం మాట్లాడలేవు. కనుక ఈ శరీరంలో ఉండగానే, ఇంకా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఉండగానే మార్పు నొందాలి అని దేవుడు సూచిస్తున్నాడు. ఒకనాడు యోనా కూడా ఈ విధంగానే ఆలోచించాడు. కానీ యోనా తెలుసుకున్నాడు. ఏ విధంగా ఆలోచించాడు యోనా? నీనివే పట్టణానికి దేవుడు శిక్షను ప్రకటించమన్నాడు. నీనివే పట్టణానికి దేవుడు యోనా ద్వారా శిక్షను ప్రకటించమన్నాడు. యోనా నీనివే పట్టణానికి దేవుని యొక్క శిక్షను ప్రకటించాడు. ఇక 40 దినములలో మిమ్మల్ని దేవుడు నాశనం చేసేస్తాడు, మీ యొక్క పాపములు, మీ యొక్క దుర్మార్గత చాలా భారంగా ఉన్నాయి, అవి దేవుని దృష్టికి చాలా ఘోరంగా ఉన్నాయి, కనుక దేవుడు తన శిక్షను మీ మీదకి రప్పించాలనుకుంటున్నాడు, మీరు అందరూ నాశనం అయిపోతారు అని యోనా నీనివే పట్టణానికి వెళ్ళి ప్రకటించాడు. ఈ సంగతి మనకు తెలుసు. ఎప్పుడైతే యోనా యొక్క దేవుని ప్రకటనలు నీనివే వారి చెవిన పడ్డాయో, రాజు మొదలుకొని భేదవాని వరకు ప్రతి ఒక్కరూ కూడా గోనెపట్ట కట్టుకొని మారు మనస్సు నుండి దేవుని వైపు తిరిగి క్షమాపణ వేడుకుంటున్నారు, ఉపవాసం ఉన్నారు, దేవుణ్ణి వారు వేడుకుంటున్నారు. దేవా, ఈ శిక్ష నుండి మమ్మను తప్పించు, నీ ఉగ్రత నుండి మమ్మను తప్పించు, నీవు లయకర్తవు, నీవు తప్పక మమ్మను శిక్షిస్తావు, కనుక ఇదిగో మేము మారిపోయాం, మా పాపమును బట్టి నీవు కోపించావు, మేము మారిపోయాం, ఉపవాసం ఉన్నాం, గోనెపట్ట కట్టుకున్నాం, మమ్మను మేము తగ్గించుకున్నాం, నీ సన్నిధిలో మమ్మను కాపాడవా అని వారు మొరపెడుతున్నప్పుడు దేవుడు వారి మనవిని ఆలకించాడు. వారి మీదికి రప్పించుదనన్న శిక్షను ఆయన తీసివేశాడు, వారిని బ్రతికించాడు. ఈ విషయం యోనాకు నచ్చలేదు. ఎందుకంటే యోనా అప్పటి వరకు దేవుడు మిమ్మును శిక్షింపజేస్తాడు, దేవుడు మిమ్మల్ని అందరినీ నాశనం చేసేస్తాడని ప్రకటించాడు కదా. కనుక యోనాకు ఈ విషయం నచ్చలేదు. దేవుడు తన యొక్క ఉగ్రతను వెనక్కి తీసుకోవటం యోనాకు నచ్చలేదు. అప్పుడు యోనాకు దేవుడు ఒక గుణపాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. శిక్షిస్తేనే నేను దేవుడనా? రక్షిస్తే దేవుడను కానా? పాపి ఎప్పటికీ మారకపోతే శిక్షిస్తాను, పాపి మారు మనసు నొందితే రక్షిస్తాను
అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు ఏనాడు తెలియజేస్తాడు ఈ సంగతిని దేవుడు? ఒక్కసారి యోనా గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాటలను మీరు చూడండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి, యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. ప్రవక్త అయినటువంటి యోనా చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నాడు. సరిగ్గా నేటి మతోన్మాదులు కూడా ఇటువంటి ఆలోచనతోనే ఉన్నారు కదా. యోనా కోపగించుకుంటున్నాడు. ఏమంటున్నాడు దేవునితో? దేవా, నీవు అత్యంత కృప కలిగిన వాడవు, కరుణ కలిగిన వాడవు, జాలి పడిపోతావు, జాలి హృదయం అనేది. నీనివే పట్టణపు వారందరూ మారు మనసునందగానే నీవు వారికి విధింపజేయుదునన్న శిక్షను వెనక్కి తీసేసుకున్నావు. అందుకే నీవు జాలి కలిగిన వాడవని నాకు ముందే తెలుసు కనుకనే నేను తర్షీషునకు వెళ్ళిపోయానని కూడా చెబుతున్నాడు. చూసారా? అప్పుడు దేవుడేమన్నాడు యోనాతో? నీవు కోపించుట న్యాయమా? అసలు నీవు మాట్లాడుతున్న మాటలలో న్యాయం ఉందా అంటున్నాడు. న్యాయం లేదు. నీవు శిక్షించాలి, నీవు శిక్షిస్తేనే దేవుడవు, రక్షించొద్దు అని నీవు కోరుకుంటున్నావా? ఓ మనిషి, దేవుని యొక్క దీర్ఘశాంతమును గ్రహించు. నీ రక్షణ కొరకు ఆయన దీర్ఘశాంతమును కలిగి ఉంటే ఆయన శిక్షించాలి, శిక్షిస్తేనే దేవుడు అంటున్నావంటే అసలు నీ మాటలలో న్యాయం ఉందా? న్యాయం లేదు. దేవుడు అన్నాడు, యోనా, నీ మాటలలో న్యాయం లేదు. న్యాయం లేదని ఇప్పుడు నేను నీకు నిరూపిస్తానన్నాడు దేవుడు. ఎలా నిరూపించాడు? ఒక ఉపమానాన్ని చూపించాడు. యోనా దేవుని వాక్యాన్ని ప్రకటించి నీనివే పట్టణంలో అతడు అలసిపోయాడు. ఒక చోటకు వచ్చాడు, కూర్చున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు విశ్రాంతి తీసుకొని చుండగా దేవుడు ఒక సొర చెట్టును మొలిపించాడు. ఆ సొర చెట్టు చక్కగా ఎదిగింది. ఒక్క రోజులోనే ఆ సొర చెట్టు యొక్క నీడలో యోనా చక్కగా విశ్రాంతి తీసుకున్నాడు. ఒక్క రోజులోనే ఎదిగినటువంటి ఆ సొర చెట్టు నీడలో యోనా విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు మరుసటి రోజున ఒక పురుగును ఏర్పరిచాడు. ఆ పురుగు వచ్చి సొర చెట్టునంతా దొలిచేసింది. సొర చెట్టు ఎండిపోయింది. మరలా దేవుడు సూర్యుని యొక్క వేడిమిని పెంచాడు. ప్రకృతి అంతా దేవుని శక్తికి లోబడేదే. దేవుడు క్షణాలలో మరలా యోనా యొక్క పరిస్థితిని తారుమారు చేసేసాడు. నిన్నటి దినమున సొర చెట్టు నీడలో చక్కగా సేదదీరినటువంటి యోనా ఈ రోజుకు ఆ పరిస్థితిని చూస్తూ కోపగించుకుంటున్నాడు. ఈ సొర చెట్టు ఏంటి, అప్పుడే ఎండిపోయింది, పురుగు వచ్చింది, దీనిని తొలిచేసింది, మొత్తం ఈ చెట్టు అంతా ఎండిపోయింది. తూర్పు నుండి వేడిమి గాలి, ఒక వడగాల్పు నన్ను బాధిస్తోంది. పూర్తిగా ఇక నేను ప్రాణముతో ఎందుకున్నానా అనిపించేటట్టుగా యోనా మారిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆ ఉపమానము ద్వారా యోనాకు బుద్ధిని నేర్పుతున్నాడు. నీవు మాటలాడినటువంటి మాటలలో న్యాయము లేదని ఇప్పుడు నీవు ఒప్పుకొని తీరాలి అంటున్నాడు దేవుడు. ఎలా అంటే దేవుని మాటలలోనే మనం చూద్దాం. దేవుడు ప్రశ్నిస్తున్నాడు యోనాని. దేవుని మాటలలోనే మనం చూద్దాం. ఎందుకు దేవుడు ప్రజలకు కొంత గడువునిచ్చి వారు మారు మనసు నొందితే వారిని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడో ఇక్కడ ఆయన మాటలలో మీరు చూడండి. దేవుని మాటలలో మీరు చూడండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం నుండి, యోనా గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం నుండి చూడండి. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే. అయితే
120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనెవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. యోనాతో దేవుడు ఏమని సెలవిస్తున్నాడు చూడండి. యోనా, నీనెవే పట్టణమును నాశనం చేయలేదని నీవు కోపగించుకుంటున్నావా? అసలు నీనెవే పట్టణాన్ని నీవు పుట్టించావా? నీవు బ్రతికిస్తున్నావా? అసలు నీ కష్టం ఏమైనా ఉందా? నీనెవే పట్టణం అలా కనిపిస్తుంది అంటే నీ కష్టం ఏమైనా ఉందా? విస్తారమైనటువంటి 1,000 కొద్దీ ఆ జనములను చూస్తున్నప్పుడు అందులో నీ కష్టం ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ఒక ఉపమానమును చూపిస్తున్నాడు. నీవు కష్టపడలేదు, పెంచలేదు, దానిని పోషించలేదు. ఒక సొర చెట్టు దానికదే మొలిచింది, నీకు విశ్రాంతినిచ్చింది, నీవు ఆనందించావు. ఆ తర్వాత ఒక పురుగు వచ్చింది, ఆ సొర చెట్టును ఎండిపోయేలా చేసింది. వేడిమి గాలికి నీవు తట్టుకోలేకపోయావు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను చచ్చిపోయిన మేలు, నాకు బహుశ్రమ కలుగుతున్నది అని నీవు వాపోతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఇదే మాదిరిగా ఆలోచన చెయ్యి. నీనెవే మహాపురము, నేను వారిని పుట్టించాను, నేను వారిని బ్రతికిస్తున్నాను. వారు అలా కనిపిస్తున్నారంటే అందులో నా కష్టం ఉందంటున్నాడు దేవుడు. వారు అలా కనిపిస్తున్నారంటే అందులో నా కష్టం ఉంది. ఒడ్డున ఉన్నవాడు ఎన్ని మాటలైనా చెబుతాడు. కష్టపడనివాడు, పోషించనివాడు ఎదుటివారిని గురించి ఎన్ని మాటలైనా చెబుతాడు. ఈరోజు మతోన్మాది ఏమంటున్నాడు? తప్పు చేసిన వారిని దేవుడు వెంటనే శిక్షించేయాలి. తప్పు చేసిన ఆ మనుష్యులను చూస్తూ జాలిపడాల్సింది పోయి, వారు మారితే బావున్ను, వారు రక్షింపబడితే బావున్ను, వారు సన్మార్గంలోనికి వస్తే బావున్నని ఆలోచించవలసింది పోయి ఏమంటున్నాడు? వారు శిక్షింపబడితే బావున్ను, వారు చంపబడితే బావున్ను అంటున్నాడు. కష్టపడకుండా, పోషించకుండా, ఎదుటివారి బాగును కోరుకోకుండా, పొరుగువారిని ప్రేమించకుండా, తప్పుడు ఆలోచనలతో ఉండి నిరంతరము దోచుకోవడమే అనేటువంటి మనసుతో ఉండి బ్రతుకుతున్నటువంటి ఆ మతోన్మాదులకు ఏం తెలుసు? దేవుడు మనుషులను పుట్టించి వారిని బ్రతికిస్తూ, వారిని పోషిస్తూ వారికి ప్రాపకుడుగా ఉన్నాడు. జగతైక కుటుంబానికి ఆయన తండ్రి. ఆయనకే తెలుసు మనుషులు నాశనం అవుతున్నారంటే ఆ కష్టం ఆయనకే తెలుసు. ఆయన పడుతున్నటువంటి వేదన కంటే ఇంకెవ్వరూ ఎక్కువగా వేదన పడలేరు. ఒక తల్లి కూడా తన కుమారుడు చనిపోతే ఏడుస్తుంది, కానీ ఆ కుమారుడు చనిపోయినందుకు కన్నతండ్రి అయిన దేవుడు ఆ కన్నతల్లి కంటే, భూమి మీద శారీరకంగా ఒక కన్నతల్లి బాధపడుతుంది చూసారా, ఒక కన్నతండ్రి బాధపడుతున్నాడు చూసారా, ఈ బాధ కంటే పరలోకమందున దేవునికి ఎక్కువగా బాధ ఉంటుంది. నాశనం అయిపోయాడే, నరకమునకు వెళ్ళిపోయాడనేటువంటి బాధ. పరలోకమునకు వస్తే చాలా గొప్ప విషయం, నిత్యత్వంలో అడుగు పెడితే చాలా గొప్ప విషయం. ఎందుకంటే అతడు నాశనం అవ్వలేదు, నాతో పాటు ఉండడానికి వచ్చేశాడు అని. కానీ నాశనం అయ్యాడంటే కన్న తండ్రి అని దేవునికి ఎంత కడుపు కాత ఉంటుంది చెప్పండి. ఎందుకంటే ఆయన పుట్టించాడు, ఆయన బ్రతికించాడు, కష్టపడింది ఆయన, పోషించినది ఆయన. మాట్లాడవలసినటువంటి అర్హత ఉన్నది అంటే ఆయనకే ఉంది, మనకు లేదు. శిక్షించమని, రక్షించమని చెప్పదగినటువంటి అర్హత మనకు లేదు, ఆయనకుంది. నిజంగా మనుషులను రక్షించటానికి తన కుమారుణ్ణి భూమి మీదకు పంపించి ఆయనను మన కొరకు అర్పిస్తే ఈ విషయంలో ఎంతో సంతోషించి రక్షణ పొందవలసింది పోయి ఎంత దౌర్భాగ్యపు ఆలోచనలతో మనుషులు ఉన్నారో మీరు ఆలోచన చేయండి. ఒకసారి మీరు గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. ముందుగానే ఇటువంటి ప్రవర్తన కలిగిన మనుషులు ఉన్నారని దేవుడు చూపించాడు. కనుక అటువంటి ఆలోచనతో కాకుండా, ఒక యోనాకు కలిగినటువంటి ఆలోచన మీలో ఉండకుండా మీరు ఎలా ఉండాలి? దేవుని మనస్సును గ్రహించిన వారై, దేవుని దీర్ఘశాంతమును అర్థం చేసుకున్న వారై, పాపులను రక్షించటానికి ఆయన వచ్చాడు, ఆయన ఇచ్చిన గడువు కాలంలో మరో మార్పు నొందితే మనలను రక్షిస్తాడు, మనలను నీతిమంతులుగా మారుస్తున్నాడని మనం గ్రహించి మార్పు నొందాలి. లేదు పాపులుగానే ఉండిపోయారనుకోండి, ఎప్పటికీ దేవుడు క్షమిస్తూనే ఉంటాడా? ఎప్పటికీ దేవుడు రక్షిస్తూనే ఉంటాడా? లేదు. ఒక గడువు కాలం ఉంది, ఆ గడువు తీరిపోగానే దేవుడు నాశనం చేస్తాడు. ఈ విషయం పరిశుద్ధ గ్రంథంలో స్పష్టముగా వ్రాయబడింది. ప్రియులారా, ప్రభు యొక్క దీర్ఘశాంతమును గూర్చి పలుకుబడినటువంటి వచనములను ఒక్కసారి మనం గమనించగలిగితే దేవుడు ఎందుకు రక్షిస్తున్నాడో,
మారు మనసు నొందిన వారిని దేవుడు ఎందుకు రక్షిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆ మాటల పరమార్థాన్ని మీరు గ్రహించాలి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం నుండి చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం నుండి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని, ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉంటాయి, ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉంటాయి. ఆలస్యం అవుతుంది, చాలా సంవత్సరాలు అయిపోయిందని మనం అనుకుంటే ఆయన దృష్టికి అది కొద్ది కాలంగా ఉంది. కొద్ది కాలమే అని మనం అనుకుంటే ఆయన దృష్టికి అది సుదీర్ఘకాలంగా ఉంది. ఆయన కాలములను సమయములను మార్చువాడు. ఎప్పుడు ప్రభువును మరలా 2వ రాకడలో పంపిస్తాడో మనకు తెలియదు. అయితే ప్రభువు యొక్క ఆలస్యం ఎందుకు జరుగుచున్నది? అది ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతున్న ఆలస్యమా? అంటే దేవుడు ఎప్పటికీ ప్రభువుని ఇక పంపించకూడదనుకుంటున్నాడా? లేదు, ప్రభు వస్తాడు, 2వ రాకడలో వస్తాడు. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. ఆలస్యం అయిపోతుంది, ఇక మా భక్తి వ్యర్థమైపోతుందని కొంతమంది అనుకుంటున్నారు. అలా మీరు ఎంచటానికి వీలు లేదు. కొందరు ఎంచినట్టుగా మీరు ఎంచటానికి వీలు లేదు. ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు. అసలు ప్రభువు ఆలస్యం చేస్తున్నాడంటే అందులో ఉన్న ఆంతర్యం ఏంటి? అందరూ రక్షింపబడాలి. గడువు కాలంలో మనం రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. మన చెవిన దేవుని మాటలను వినిపింపజేస్తున్నాడు. మారని కఠిన హృదయాలు దేవుణ్ణే మరల ఎదురు ప్రశ్నిస్తూ నీవు దేవుడువా అంటున్నారు. నీవు మమ్మల్ని రక్షిస్తే దేవుడువా? మమ్మల్ని తొక్కేయి, మమ్మల్ని నశింపజేసాయి, మమ్మల్ని నాశనం చేసేస్తేనే నీవు దేవుడు అంటున్నారు. ఎంత దౌర్భాగ్యపు ఆలోచన చూడండి. చేస్తాడు, తొందర ఎందుకు? గడువు కాలం తీరిన తర్వాత నువ్వు అడగకపోయినా, నువ్వు వద్దన్నా చేస్తాడు. తప్పకుండా ఆయన నాశనం చేస్తాడు. అనీతిమంతులను, పాపాత్ములను, దుర్మార్గులను ఆయన తప్పకుండా నాశనం చేస్తాడు శీఘ్రముగా. ఆ గడువు తీరిపోయిందంటే ఇక ఎవ్వరూ ఆపలేరు, ఆయన ఉగ్రతను ఎవరు ఆపలేరు. కనుక ఆయన యొక్క మనస్సును గ్రహించిన వారమై ఈ దీర్ఘశాంత సమయంలో మనం రక్షణను పొందాలి, మనం మార్పును పొందాలి. మన మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. సర్వలోక కళ్యాణమును దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనుషులందరూ బాగుపడాలని, సన్మార్గంలోనికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. లేదు, నేను ఇలాగే ఉంటాను, దేవుడు నన్ను శిక్షించకపోతే నేను ఇలాగే ఉంటాను అనుకుంటే దేవుడు నిన్ను తప్పకుండా ఒకానొక దినమున శిక్షిస్తాడు. నీవు శిక్ష కొరకు ఎదురు చూస్తూ మార్పును అందకుండానే ఉంటే అది నీ ఇష్టం. లేదు, ఆయనకు నేను భయపడుతున్నాను, ఆయన మాటలను నేను నమ్ముతున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తులో రక్షణను పొందగలిగితే నీ ఇష్టం. నువ్వు బ్రతుకుతావు, రక్షింపబడతావు. రక్షణను కోరుకుంటావో, చివరి దినమున శిక్షను కోరుకుంటావో నీ ఇష్టం. దేవుడు మన చిత్తానికే విడిచిపెట్టాడు, మన ఇష్టానికే విడిచిపెట్టేశాడు. దేవుడు ఎక్కడా ఏ కాలములోనూ ఏ ఒక్కరిని బలవంతం చేయలేదు. నాశనమునకు పోయేవారిని బలవంతంగా రక్షణలోనికి నడిపించలేదు. రక్షణను స్వీకరించాలనుకుంటే వారిని బలవంతంగా త్రోసివేయను లేదు. ఎవరు రక్షణను కోరుకుంటారో వారికి రక్షణనిచ్చాడు, ఎవరు నాశనమును కోరుకుంటారో వారికి నాశనమును విధించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు మాటలలోనే మునుపు ఏమని చదువుకున్నాం? యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వాక్యంలో ఏమని చదువుకున్నాం? ఆయన మొదటి రాకడలో తీర్పు తీర్చడానికి రాలేదని, రక్షించడానికే వచ్చాడని చదువుకున్నాం. 48వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ముగింపులో యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వాక్యాన్ని కూడా మనం చూడగలిగితే, నా మాటే అంత్యదినమున నా మాటలు నమ్మని వానికి తీర్పు తీరుస్తుంది అన్నారు ఆయన. నేను తీర్పు తీర్చుటకు రాలేదని, ఎప్పటికీ తీర్పు తీర్చనని అనుకోకండి. నేను శిక్షించుటకు రాలేదని, రక్షించుటకు వచ్చానని, నిత్యము నిరంతరము నేను రక్షిస్తూనే ఉంటానని అనుకోకండి. ఒకానొక గడి వస్తుంది, ఒకానొక కాలం వస్తుంది, అదే అంత్యదినము, నీ పాలిట అంత్యదినము. ఆ అంత్యదినమున నీవు మారని వాడవైతే, మారని స్థితిలో ఉంటే నీవు శిక్షింపబడతావని ప్రభు అక్కడే తెలియజేశారు. చూడండి, ఆ మాటను కూడా చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వాక్యం.
యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వాక్యాన్ని చూడండి. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ప్రభువారు అంటున్నారు, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. తీర్పు లేదన్నారా? శిక్ష లేదన్నారా? నేనైతే మొదటి రాకడలో మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను అన్నారు. ఈ గడువు కాలంలో మారిపోండి అన్నారు, రక్షణ నొందండి అన్నారు. అలాగని తీర్పు లేదా? శిక్ష లేదా? పాపాత్ములుగా ఉండిపోతే, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరించకపోతే మీకు శిక్ష లేదా? తప్పకుండా ఉంది, తప్పకుండా ఉంది. తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను ప్రకటించిన ఈ మాటే అంత్యదినమున మీకు తీర్పు తీరుస్తుంది. అంటే తీర్పు ఎప్పుడన్నమాట? అంత్యదినమున. మన పాలిట చివరి దినం ఒకటి వస్తుంది. ఆ రోజున తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు దినమున మనము నీతిమంతులుగా నిలబడ్డామా, పాపాత్ములుగా తొట్టిల్లామా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఆ దినము రాకముందు, దుర్దినము రాకముందు, చీకటి మరలా కమ్మకముందు మనం మారిపోవాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంటే, తప్పుడు వ్యాఖ్యానాలతో, తప్పుడు ఆలోచనలతో అమాయకులను మరలా తప్పుద్రోవ పట్టించడానికి ఈరోజు మతోన్మాదులు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. శిక్షిస్తే దేవుడు, రక్షిస్తే దేవుడు కాదు అంటున్నారు. నిన్ను రక్షించే కాలం కొద్దిగా ఉంది, గడువు కాలం కొద్దిగా ఉంది. రోజు రోజు తరిగిపోవచ్చున్నది. అంటే ఆ మహా అంత్యదినము దగ్గర పడుతోంది. మన పాలిట చివరి దినము దగ్గర పడుతోంది. జాగ్రత్త. నీవింకా మారని స్థితిలోనే ఉంటే నరకబడతావు. గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది, నరుకుటకు సిద్ధముగా ఉన్నది. మారితే, దేవుని రాజ్యంలో ఉంటే, ఆయనను అంగీకరించి ఆయనను వెంబడిస్తే, ప్రభువు ద్వారా నీవు రక్షణ నొందగలిగితే నీవు స్వీకరించబడతావు. నీవు నిత్యము నిలుస్తావు. నిత్యత్వంలో అడుగుపెట్టి దేవుని రాజ్యంలో విరాజిల్లుతావు. లేదు, నేను శిక్ష కొరకు ఎదురు చూస్తున్నానంటే అది నీ ఇష్టం. నీ చిత్తానికే దేవుడు విడిచిపెట్టాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం ఇది. తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. శిక్షనే కోరుకుంటున్నాము అని ఎవరైతే అంటున్నారో వారందరికీ దేవుడు తప్పకుండా శిక్షనే అనుగ్రహిస్తాడు. ఎదురు చూడండి. లేదు, దేవుని మాటలకు మేము లోబడుతున్నాం, దేవునికి విధేయులు అవుదాం అనుకుంటున్నాం, ప్రభువైన యేసుక్రీస్తులో మార్పు నొంది ఆయన మార్గంలో నడుచుకుందాం అనుకుంటున్నాం, ఇదిగో ఇప్పుడే అని మీరు తీర్మానించుకుంటే, దేవుని మాటలను అంగీకరించి ఆయన మార్గంలో మీరు ఇప్పుడే అడుగులు ముందుకు వేసి నడుచుకొనగలిగితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని స్వీకరిస్తాడు. ఆ శిక్ష నుండి, ఆ తీర్పు నుండి మిమ్మల్ని తప్పిస్తాడు, నిత్యత్వంలో ప్రవేశింపజేస్తాడు. చక్కని నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశం ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ మహోన్నతమైనటువంటి సంగతులను, యథార్థమైనటువంటి వాక్యమును మాకు అనుగ్రహించి మా జీవితములకు రక్షణ వెలుగును ప్రకాశింపజేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మనుష్యుల మాయ మాటలు వారిని నాశనమునకు నడిపిస్తాయి. మీ జీవపు మాటలు మనుషులను సత్యమందు నిలబడతాయి. తండ్రి, ఈరోజు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ జ్ఞానపు వాక్కుల చేత మేమంతా రక్షింపబడినటువంటి జాబితాలో ఉండి మీ కృపకు, మీ జాలికి, మీ దయకు మేము పాత్రులము కాగలుగుటకు, మీ దీర్ఘశాంత సమయంలో మేము మార్పు నొందిన వారమై ప్రభువైన యేసుక్రీస్తులో నిత్యత్వమును పొందగలుగుటకు, అర్హులుగా మార్చబడగలుగుటకు మాకు సహాయమును దయచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. చక్కని నిర్ణయములు తీసుకొని మీ మాటలను అంగీకరించి ప్రభువైన క్రీస్తు మార్గములో నడుచుకొనుటకు సిద్ధపడినటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని మేము కోరుకుంటూ, మతోన్మాదులు కూడా మరలా ఒక్కసారి ఆలోచించి వారి రక్షణ కొరకే మీరు ఈ మాటలు ప్రకటింపజేశారని వారు గుర్తెరిగి మారు మనసు నొందగలుగుటకు, వారు ఇంకా బ్రతికి ఉన్నారు గనుక, చక్కని అవకాశం ఉన్నది గనుక వారు మారగలుగుటకు మంచి నిర్ణయాలు తీసుకుని భాగ్యమును వారికి కూడా అనుగ్రహించమని, మీ కృపను వారి ఎడల దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, వారి యొక్క బ్రతుకులను ముగించకుండా తండ్రి వారికి అవకాశములనిచ్చి వారు మారితే
మీ కొరకు మంచి సాధనములుగా వినియోగింపబడే కృపను దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, మారని ఎడల వారు నాశనమైపోతారనేటువంటి భయమును వారు పొందగలుగుటకు వారి మనోనేత్రములు తెరుచుకొనగలిగే భాగ్యమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.